అందరికీ నమస్కారం. ఈ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. సంపాదతో ఎంతో ఆనందం ఉంది అనేది అనుభవించిన వారికే తెలుస్తుంది. మీ ప్రతి అడుగు గొప్పగా ఉన్నతంగా ఉండాలని మీరు ప్రతిక్షణం కోరుకోండి. సమాజంలో జరిగే ఏ విషయము గురించైనా పట్టించుకోకండి. ఎందుకంటే మీ మనసు ఇతర విషయాలపై పెట్టకండి. కేవలం మీరు మీ సంపద మీకే సొంతం. డబ్బు సంపదపై మీ భావకిరణ నిర్మలంగా నిష్కల్మషంగా ఉండాలి. అప్పుడే అది మీ సొంతం అవుతుంది. ధనమార్జయక కుత్సాధనం మూల ఇదం జగత్ అంతారం. నాభీజనమి నిర్ధన్యస్య మృతుస్య చ వష్టిచుడు రాముడితో చెప్పాడు. ఓ రామా, దానిని సంపాదించాలి. ఎందుకంటే ధనంతోనే లోకమంతా ఉంది. ఈ విషయంలో అంతర్య గమనించాలి. ధనం లేనివాడు మృతుడితో సమానం. ఎంత చక్కగా చెప్పారండి. నిజంగా ధనం లేని జీవితాన్ని పొరపాటున కూడా ఊహించకండి. కుబేరుడు ఒక్కసారి ఊహించినందుకే కుచేలుడిగా జన్మించాడు. అందుకే ఏది ఊహిస్తే అది ప్రకృతి నిజం చేస్తుంది. ఎల్లప్పుడూ భాగ్యము, సంపద పదాల్ని చెబుతూ ఉండండి. అద్దం ముందు నిలుచుని ఉన్నప్పుడు మీ ప్రతిబింబానికి చెప్పండి, ఐ ఆమ్ ద రిచ్ ఆల్వేస్. నా దగ్గర చాలా సంపద ఉంది. ఈ ప్రపంచంలోని కుబేరుల్లో నేను ఒక్కన్ని. నేను నా సంపదని, దానాన్ని నిరంతరం ప్రేమిస్తున్నాను. నాకు డబ్బంటే చాలా ఇష్టం. దానితో నేను ప్రతిరోజు అన్ని అవసరాలు తీర్చుకుంటున్నాను. అందుకు కృతజ్ఞతలు. మీరు ఎక్కడ కూడా డబ్బుని విమర్శించవద్దు. అలా మాటలు వినకూడదు. ఎందుకంటే మీరు ఏదైతే ఊహిస్తారో, ఏదైతే కలలు కంటారో అవి మీ లైఫ్లో జరుగుతాయి. మీరు ఒక కల కనాలంటే ఒక పెద్ద కల కనండి. కల కనడానికి ఏమీ ఖర్చు అవ్వదు. అట్లీస్ట్ కలన కనండి. ఎందుకంటే ఆ కలలోనైనా సంతోషపడతారు. చిన్న చిన్న అవసరాలకు సరిపడే కలలు కనకుండా పెద్ద కలను కనండి. బిగ్ డ్రీమ్. అది ఎట్లా ఉండాలంటే మీ జీవితం లైఫ్ లాంగ్ సెటిల్ అయ్యే ఉండాలి. ఆ విధంగా కనండి. మీకు సంతోషం ఇస్తుంది. మీరు ఎప్పుడైతే అలా మీరు ఊహిస్తారో అలాగే ఉంటుంది మీ లైఫ్ కూడా. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. విశ్వానికి కృతజ్ఞతలు.